అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానానికి సుస్వాగతం. సంఖ్యాశాస్త్రం ద్వారా వాస్తు పద్ధతిలో దోషాలని తొలగించుకోవడానికి అడుగుతున్నారు. నేను కిందటి వారం చెప్పాను, దేవతా చిత్రాలను చిత్రీకరించే చిత్రకారుడిని. సమస్యలకు పరిష్కారం ఆ దేవతల ద్వారా ఇవ్వాలని నా ప్రయత్నం, తపస్సు. అంతేకాని జాతకపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా, వాస్తుపరంగా చాలామంది ఉద్దండ పండితులు ఉన్నారు. వారిని సంప్రదించండి. ముఖ్యమైన సలహాలకు, సమస్యల పరిష్కారానికి నా దగ్గరకు రండి.
ముఖాముఖి కలవండి. దయచేసి ఫోన్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమస్యలు పరిష్కారం కావు. అది మీరు గుర్తుంచుకొని మీ తపన, బాధలు, సమస్యలు మాకు అర్థమవుతున్నాయి. వెంటనే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు సమస్యలు పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. రత్నం ధరించిన వెంటనే కనకధార కురవాలని, మంత్రం పఠించిన వెంటనే మొత్తం జగత్తు మీ ముందు మోకరిల్లాలని ఏ విధంగా ఆశిస్తున్నారు? మంత్రసిద్ధి అన్నది ఒక తపస్సు. గురువు ద్వారా ఉపదేశం పొంది సాధన చెయ్యాలి. సాధనతో మీ యత్నము, ప్రయత్నము చేస్తే ఆ తర్వాత దైవత్నం తప్పకుండా మీకు అంది తీరుతుంది. సకల సమస్యలు తొలగిపోతాయి. మకర పక్షులన్నవి వెంకటేశ్వరుడికి సంబంధించినవి కాబట్టి మకర తోరణముతో ఆ ప్రభావళిని చిత్రీకరించాలి. శ్రవణ నక్షత్రానికి వైష్ణవి అధిదేవత, యోగిని. ఈ శ్రవణ నక్షత్రం వారు శ్రీమాత్రే వైష్ణవ్యై నమః అనుకుని పూజిస్తే తప్పనిసరిగా సర్వదోషాలు తొలగిపోతాయి. ఆ వైష్ణవి మాత తోడుండి సకల అరిష్టాల్ని తొలగిస్తుంది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ముద్రలు, వాహనాలు ఉన్నాయి. శ్రీనివాసుడికి మకరాంశమైతే, మకరం అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందయ్యా అంటే, మకరం లక్ష్మి యొక్క వాహనం, ముసలియే ఆమెకు వాహనం. ఆదిలక్ష్మికి గుడ్లగోబ వాహనం. శ్రీదేవి, భూదేవి ఆయన హృదయంలోనే ఉన్నారు. ఒక లక్ష్మికి సంబంధించిన గుడ్లగోబ వెంకటేశ్వరుడి చిత్రంలో నా మనోదృష్టికి అందింది. ఇప్పుడు మీ ముందు చిత్రీకరించి చూపుతున్నాను. ఈ వెంకటేశ్వరుడి వక్షస్థలంలో లక్ష్మీతత్వమైన గుడ్లగూబ ఎలా ఉందన్నది చిత్రీకరించి మీ ముందుంచాను. అది నా మనోదృష్టికి అందిన సంకేతం, అంతేకాని ఇక్కడ మరో ఉద్దేశ్యం కాదు. మకర అంశముతో మొసలి కూడా అందులో దాగి ఉంది. ఒక్కొక్క ముద్ర గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే అది అనంతము, సముద్రం. ఈ శ్రవణ నక్షత్ర సమూహం ఎలా ఉంటుందో తెలుసా? పిల్లన గ్రోవిలా ఉంటుంది. ఆ కృష్ణుడు అందుకనే ఆ పిల్లన గ్రోవిని నిత్యం చేతిలో ఉంచుకునేవాడేమో. ఆ పిల్లన గ్రోవితో మనుష్యులనే కాదు, మునిజనులనే కాదు, పశు పక్షాదుల్ని కూడా వశీకరింపచేసుకునేవాడు. అటువంటి పిల్లన గ్రోవి ఈ మకర రాశి వారికి, శ్రవణ నక్షత్ర జాతకులకి ముఖ్యమైనది. ఈ పిల్లన గ్రోవిలో కాస్త పంచదార వేసి దేవుడి గదిలో పెట్టి పూజించండి. తప్పనిసరిగా శ్రవణ నక్షత్రం వారికి అద్భుతమైన అదృష్ట ఫలితాలు ఇస్తాయి. వీరికి ముఖ్యమైన వృక్షము జిల్లేడు. ఈ జిల్లేడు శ్వేతార్క అంటాం. ఆ శ్వేతార్క గణపతిని మీరు పూజిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్టకరమైన సూర్య తత్వం అది. శ్వేత అర్క, తెల్లటి కిరణముల తత్వముతో ఉద్భవించినదే జిల్లేడు. ఆ జిల్లేడు యొక్క ఔషధి గుణము ఇంట్లో ఉన్నంతకాలము చాలా మంచిది. ఈ జిల్లేడు మొక్క కొందరు వేరు నుండి తీసి వినాయకుడిని తయారు చేస్తుంటారు. దానిని ఇంటి ముందు కానీ పూజ గదిలో కానీ మీరు పెట్టి పూజించండి, మంచి ఫలితాలు దొరుకుతాయి. శ్రవణ నక్షత్రం వారికి మాతృభక్తి, పితృభక్తి ఉంటుంది. కానీ వీరికి బంధువులలో అంత ఆదరణ లభించకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వీరు ముక్కుకు సూటిగా మాట్లాడుతుంటారు, ముక్కుకు దెబ్బలు కూడా తగిలించుకుంటుంటారు. కాస్త నిదానంగా ప్రతిదీ ఆలోచించి మాట్లాడండి.
సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మీరు గుర్తింపు పొందుతారు. వివాహానంతరమే వీరికి అదృష్టం కలిసి వస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే నష్టపోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు వారికి నిచ్చెన అవుతారు. కాబట్టి ఏ పని చేసినా స్వతంత్రంగా మీ పని మీరే చేసుకోండి, ఎవరిపైన ఆధారపడకండి. మీరు స్వార్థ చింతనతో కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వరుడి కరుణా కటాక్షం మీ పైన ఉంది కనుక. శ్రవణ నక్షత్రానికి ఉత్తర దిశ అద్భుతమైన అదృష్ట దిశ. అందుకని ఉత్తర దిశ వైపు వీరు కుబేరుడి నుంచి త్రికళ చిత్రంలో కుబేరుడు చేతిలోని ముంగీసను చూసి మీలోని సర్పదోషాలన్నీ తొలగిపోవాలని కోరుకోండి. తప్పనిసరిగా ఆ సర్పఛాయ తొలగి అదృష్ట తరంగాలు ప్రవేశిస్తాయి. శ్రవణ నక్షత్రానికి ముఖ్యంగా చెప్పవలసినది ఏంటంటే పిల్లను గ్రోవి మీకు ముఖ్యమైన సంకేతము కాబట్టి పిల్లను గ్రోవితో ఉన్న కృష్ణుడిని ఆరాధించండి. కృష్ణుడితో పాటు గోవు ఉంటే మరీ మంచిది. అటువంటి చిత్రాన్ని పెట్టి పూజించండి. మంచి ఫలితాలు తప్పనిసరిగా దొరుకుతాయి. శ్రవణ నక్షత్రం రోజున మీరు తిరుమలలోని ఆ వెంకటేశ్వర స్వామిని సంవత్సరానికి ఒకసారైనా దర్శించుకోండి. మీ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఇనుము తోలు లాంటి వ్యాపారాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి, మీకు కలిసి రాదు. ఒకవేళ చేస్తున్న వ్యాపారాన్ని అలాగని ఆపేయకండి. గ్రహ బలం బాగుండి అదృష్టం బాగుంటే అది మీకు కలిసి రావచ్చు. నేను ఈ మాట చెప్పానని ఉన్న వ్యాపారాన్ని దయచేసి ఆపేయకండి. ఇక మీదట ఎవరైనా చేయదలుచుకుంటే దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. మీకు ఆత్మబలం ఎక్కువ, అనుకున్న వెంటనే ఏదైనా చేసేద్దామని మొండి పట్టుతుంటారు. కాస్త పట్టుదలని తగ్గించుకొని విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ప్రతి పని చేయండి. తప్పకుండా విజయం చేకూరుతుంది. వెంకటేశ్వరుడికి మకర తోరణం అన్నారు. ఆయన హృదయంలోనే లక్ష్మీ వాహనాలైన మకరము గుడ్లగూబ అన్నారు. ఇవన్నీ చెప్పారు. ఇక శ్రవణ నక్షత్రానికి మర్కటం అన్నారు. హనుమాన్ను పూజించమంటారు. మా విషయం ఏంటండి అని తక్కిన వారు కూడా ఆలోచిస్తుంటారు. ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క దేవతను గురించి నక్షత్రాన్ని గురించి తెలుపుతూ వస్తున్నాను. చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క దేవతకి ఒక్కొక్క వాహనం ఉండి తీరుతుంది. ఈశ్వరుడు నంది వాహనుడై ఉంటాడు. పార్వతి సింహ వాహనాన్ని కలిగి ఉంటుంది. లక్ష్మి కమలాన్ని, మకర తత్వమైన మొసలిని, గుడ్లగూబని వాహనంగా కలిగి ఉంటుంది. ఇంద్రుడు ఐరావతాన్ని వాహనంగా కలిగి ఉంటాడు. సరస్వతి నెమలిని, హంసని వాహనాలుగా కలిగి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వాహనము నెమలి. విఘ్నేశ్వరుడి వాహనము మూషికం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాహనాలు ఇలా ఉన్నాయి. కుజుడి యొక్క వాహనం మేషం. ఇలా వాహనాలు జంతువులే ఎందుకు అయ్యాయి? దానికి ఒక చిన్న కారణం అంటూ కూడా ఉంది. ఆది కాలంలో కుల మత భేదాలు లేని సమయంలో అందరూ దొరికిన జంతువుల్ని తినేవారే బలులిచ్చి. ఆ తర్వాతే కుల మత భేదాలు, వర్ణాలు వచ్చాయి. బుద్ధుడి అహింసా తత్వంతో జంతు బలులు తగ్గాయి. బలి విధానం మారింది. హింస నుండి అహింసా విధానానికి వచ్చారు. మాంసభక్షణ తగ్గించారు. ఏ విధంగా అంటే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క వాహనము ఇలా ఉంది, దీన్ని తినకూడదు, ఏనుగును చంపరాదు,
పశువులను చంపకండి. అందుకని ఆ భగవంతుడు కూడా వరాహ రూపంలో, మత్స్య రూపంలో, కూర్మ రూపంలో, ఇలా జంతు రూపంలో కూడా అవతరించాడు. నరసింహుడై కూడా అవతరించాడు. ప్రతి ప్రాణిలోనూ ప్రతి ఆత్మలోనూ పరమాత్మ దాగి ఉందనే సంకేతాన్ని మనకు తెలిపాడు. వాహనాలన్నది జంతుతత్వమే, కానీ దానిని బలి ఇచ్చి అహింసా పద్ధతిలో తింటుంటారు. బుద్ధుడి తర్వాత ఆ పద్ధతి మారింది. ఆ తర్వాత బ్రాహ్మణులు కూడా తినటం మాని అది అహింస అని తెలుసుకుని మెల్లమెల్లగా వేదకాలం నుండి ఈ హింసా పద్ధతి మారింది. కాబట్టి జంతువులను ఆ రోజుల్లో వేదకాలంలో దేవుడి వాహనాలుగా చిత్రీకరించారు. ఒక్కొక్క ముద్రా సంకేతం అంటూ తెలిపారు. మూషికమైనా సరే, ఎద్దైనా సరే, ఆవైనా, నెమలి కానీ, కోడి కానీ, హంస కానివ్వండి, ఇవన్నీ వాహనాలుగా ఒక్కొక్క దేవతా చిత్రంలో మీకు కనిపిస్తాయి. నెమలిని చంపే ముందు వెనుకడుగు వేస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం అది. ఎద్దును చంపే ముందు భయపడుతుంటారు, అది శివుడి వాహనము అని. అలాగే ఎలుకల్ని చంపే ముందు కూడా కొందరు ఆలోచించి భయపడేది విఘ్నేశ్వరుడి వాహనం, చంపకండి, ఎక్కడైనా దూరంగా తీసుకుపోయి వదిలేయండి అని. ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క దేవతకు వాహనమై ఉంది. దాన్ని గురించి చెప్పాలంటే అదో మరో అనంతమైన సాగరం. ఎన్నో సంకేతాలు ఉన్నాయి. ముందు ముందు దాన్ని గురించి త్రికళాజ్ఞానంలో తెలుసుకుందాం. ఇప్పుడు 18వ సంఖ్య గురించి, దాని యొక్క సంకేతాలని గురించి తెలుసుకుందాం. 1, 8. 1 అన్నది సూర్యుడి యొక్క తత్వం. 8 అన్నది శని యొక్క సంకేతం. ఆ శనీశ్వరుడు ఎవరయ్యా అంటే రవిపుత్రుడే. తండ్రి వెలుగు, కొడుకేవో ఛాయ, చీకటి వెలుగులు. ఈ 18వ సంఖ్యకు పరమార్థం అది. అది ఒక మిరాకిల్ నెంబర్ అంటుంటారు. బ్రహ్మ సంఖ్య అని కూడా అంటుంటారు. విచిత్ర సంఖ్య అంటుంటారు. ఎందుకంటే రెండూ కలిసి ఉంటాయి, చీకటి వెలుగు అన్నది. సూర్య శని తత్వాలు అవి. వీరు ఒకప్పుడు తేజోవంతంగా కనిపిస్తారు, మరో సమయంలో కాస్త నిద్రావస్థలో ఉంటారు. 1, 8 కూడితే 9 అయింది. ఈ 9 తత్వంతోనే త్రికోణ ఆకారంలో గీసి చూస్తే 9, 18, 27 ఈ 3 సంఖ్యలే ప్రతి నెల వస్తుంటాయి. 9 దైవ వృద్ధి సంఖ్య అంటారు. అద్భుతమైన సంఖ్య కూడా. ఈ 9 వ్యాస మహర్షికి ఇష్టమైనది. వేదకాలంలోనే దీన్ని గుర్తించారు. ఎందుకంటే మహాభారతంలోని అధ్యాయాలు కానివ్వండి, పర్వాలు కానివ్వండి, గీతోపదేశాలు కానివ్వండి, ప్రతిదీ కూడితే 9 వస్తుంది. ఈ 9వ సంఖ్య వారు 6వ సంఖ్యని ఎందుకనో అంతగా ఇష్టపడరు. 3వ సంఖ్య వారిని ఇష్టపడుతుంటారు. 5వ సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య. ప్రతి పనిని చేసే ముందు వీరికి కాస్త ఆటంకాలు, విఘ్నాలు కలుగుతుంటాయి. కాబట్టి ఓం శాం సరవణ భవాయ అని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి, విఘ్నేశ్వరుని ప్రార్థించండి. తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. ఏ పనినైనా చేసే ముందు ఆలోచించకుండా చేసేస్తుంటారు. మీకున్న వేగం అటువంటిది, తపన అటువంటిది, తాపత్రయం అటువంటిది. వేగం కాస్త తగ్గించండి. కుజుడు మీకు అధిపతి కాబట్టి మహాతీక్ష్ణంగా కోపం అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది. వేడి తత్వమైన శరీరంతో ఉంటారు. కళ్ళు అప్పుడప్పుడు ఎర్రబారుతుంటాయి.
వీరికి ముందుగా స్వప్నంలో జరగబోయేది కూడా తెలుస్తూ ఉండవచ్చు. కాబట్టి ప్రతి పనిని బ్రహ్మజ్ఞానంతో ఆలోచించండి. చేసే ముందు మంచి చెడులను కూడా బేరీజు వేసి ఆ తర్వాతే చేయండి. 9 సంఖ్య వారు తప్పనిసరిగా విజయం చేకూరాలంటే ఓం శ్యాం శరవణ భవాయ నమః అని మంగళవారం రోజు 900 గ్రాములు కందులను దానం చేయండి. మంచి విజయ ఫలితాలు తప్పకుండా మిమ్మల్ని వరిస్తాయి. విజయం చేకూరుతుంది. తప్పనిసరిగా జీవితంలో ముందడుగు వేస్తారు. కాస్త పెద్దలని గౌరవించడం కూడా నేర్చుకోండి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఊగిపోతుంటారు. ఆ శాంతపరచుకోవడానికి మనోనిగ్రహానికి బుధుడిని ధ్యానించండి. బుధవారం రోజున పెసలతో తయారు చేసినది దానం చేయండి. ప్రతిదీ ఆచితూచి ఆలోచించి చేయండి. ప్రతి పనిలోనూ ఉపాయంతో అపాయాన్ని జయించండి. తప్పకుండా విజయం మీదే అవుతుంది, అయి తీరుతుంది. ఆ లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. గతం అన్నది ఓ పీడకల లాంటిది. ఆ జరిగిన పీడకలని మరచిపోయి గతాన్ని వదిలించేసుకొని కొత్తదనానికి అడుగు పెట్టండి. రాబోయే నందననామ సంవత్సరం మీకు నందన వనంగా మారాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇల్లు ఒక నందనవనమై తీరాలి. కరనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరంలోకి అడుగు పెట్టండి. గతం గతః, గతించిన దాని గురించి ఆలోచించకండి. చేయబోయే భవిష్యత్తు, ముందు భవిష్యత్తు బంగారు బాటగా మీకు మారాలని కోరుకుంటూ, ప్రతిదీ ఇల్లు స్వర్గధామంగా కావాలని, నందనవనంగా కావాలని కోరుతూ త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. శ్రీకృష్ణం వందే జగద్గురుం. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते।